అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. ప్రణయ్లో మీకు బాగా నచ్చే గుణాలు ఏంటన్నా? నచ్చనివి ఏంటి అసలు? నచ్చినవి అంటే సింపుల్గా ఉండడము, మంచిగా వాలీబాల్ ప్లేయరు, మా ఎవరు జోలి పోడు, మంచిగా సింపుల్గా ఇంట్లోనే ఉంటాడు. ఏదైనా ఉంటే అవసరం ఉంటే పోయేసి వస్తాడు. నచ్చని కూడా చాలా ఉంటుంది కదా. లేట్ అయితే లేట్ లేస్తాడు, నచ్చని 12 గంటల దాకా అంటాడు. అట్లా లేట్ అట్లా లేట్ అయితే ఓకే, లేట్ నైట్కి వస్తావా? పొద్దున్నే లేవాలరా అంట. పొద్దున్న లేచి సక్సెస్ అని చేయాలి. నేను చిన్నప్పుడు నేను నిద్ర అనేది ఎక్కువ ఉండదు మనిషికి. 4 గంటలు ఉండాలి, అంతే. 4-5 అవర్స్ ఉంటే నేను 1 గంటకు వచ్చినా పొద్దున మార్నింగ్ 5 గంటలకు లేచిపోతా. అంతే అంతే 4 hours పడుకుంటారు. బిహేవియర్ అంతా అంతే. చూడు మీరు చూసుకోండి, ప్రతి ఒక్కరు చూసుకుంటే మల్లారెడ్డి చెప్తుంటారు 5 o'clock లేస్తారు ఒకరు. నువ్వు ఎన్ని గంటలకన్నా పండుకోండి, నేను నైట్ 5 o'clock లేస్తాం మార్నింగ్. అది ఒకటి ఏంటంటే దీన్ని బట్టి మనం ఒక సాధించాలి, మనం ఏదైనా చేయాలంటే ఆలోచనలు వస్తాయి అప్పుడు. ఎవరు చూడు, నువ్వు వైఎస్ రాజశేఖర్ చూడు, ప్రతి ఒక్కరు చూసుకోండి మీరు 4 o'clock 5 o'clock లేస్తారు. ఆలోచనలు అప్పుడు మంచిగా ఉంటాయి. అవును, మార్నింగ్ మళ్ళీ లేవచ్చు కదా ప్రణయ్, పొద్దుగాల అదొక్కటే నచ్చిందన్నా. అంతే మిగతాదంతా ఇప్పుడు ఆయన గురించి ఇది కట్టించిన మ్యారేజ్ చేద్దామని. పాపలు ఎప్పుడన్నా వస్తే ఉండడానికి వాడిని పెద్దగా ఉండాలి బెడ్రూమ్. ఓకే, అన్ని బెడ్రూమ్ లాగా ప్రతి ఇళ్ళలో ఉన్నట్టు కాకుండా పెద్దగా కట్టించిన. పాపలు ఎప్పుడన్నా ఒకసారి ఉండడానికి. అంటే 3 తర్వాత కొడుకు కోసం వెయిట్ చేశారు. అంటే అంత ఇష్టం కొడుకు అంటే కూడా, అంత ప్రాణం. అంతే, చిన్నప్పటి నుంచి మనకి ఏది అడిగితే అది ఇప్పించడము. జాగ్వార్ ఇప్పించినాము, ఇది అడిగితే ఏది అడిగితే ఇప్పిస్తాం. ఎవ్రీ బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఉంటుంది, ఏదన్నా ఇప్పించడం. అంతే ఇష్టంగా. ఇక మనము ప్రేమతో చూసుడు ఇష్టం కన్నా గిఫ్ట్లు ఇచ్చుడు, ఏదైనా ఇప్పిస్తే అదే హ్యాపీనెస్. ప్రణయ్ నీకేంటి నాన్నలో నచ్చింది అంటే ఏమని చెప్తా? నచ్చనివి ఏం లేవు, నచ్చినవి ఉంటాయి అన్ని. ఆల్మోస్ట్ నాన్న వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తాడా? ఎవ్రీ ఇయర్ నేను అడగక ముందుకే నాకు ఇది కావాలంటే ఎవ్రీ ఇయర్ నా బర్త్డే వరకు ఆ టైంకి వచ్చేస్తుంది. ఫస్ట్ రోజు ఇంటి ముందు ఉంటుంది, ఏది కార్ అయినా ఏదైనా. గోల్డ్ మొన్న రీసెంట్గా ఇండివర్ ఒకటి ఇంకోటి గోల్డ్ కూడా చేయించిండు. నేను వద్దన్నా, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. వేసుకోడు గోల్డ్. వచ్చి కంకణం ఒకటి కడియం చేయించింది డాడీ లాంటిది. ఓకే, అప్పుడు ఆయన వేసుకుంటున్నారు, మీరు కూడా వేసుకోవాలని. ఎప్పుడన్నా ఇక డాడీ వేసుకొని కానీ చేయించిండు. ఆల్మోస్ట్ ఎప్పుడన్నా ఇక రేర్ వేసుకుంటా, ఫంక్షన్స్ ఉంటే. లాస్ట్ బర్త్డేకు నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు. ఓకే, లాస్ట్ బర్త్డేకి ఇచ్చినాను. సో బిజినెస్ లో కూడా వేరేనా లేకపోతే కలిసి చేసుకుంటారా? బిజినెస్ ఏం లేదు, రియల్ ఎస్టేట్ నేనే చేస్తాను. ఇప్పుడు మ్యారేజ్ చేసారు, చేసి బయటికి అవుట్ ఆఫ్ పోతాడంట. మ్యారేజ్ చేసి పంపిద్దామని. అవుట్ ఆఫ్ కంట్రీయా? ప్లాన్ ఉండే. మొన్ననే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడనే ఉన్నారు, యూఎస్ లో ఉన్నారు. వెళ్దాం అనుకున్నుండే, మళ్ళీ అక్కడ వెళ్ళి మనం ఉండలేమని చెప్పి ఆగిపోయినా. నాన్నని చూడకుండా. అన్న ప్రణయం చూడకుండా ఉండగలరా మీరు? నిజం చెప్పండి. ఉండలేము, పిల్లలను చూడకుండా ఎట్లుంటాము. ఫోన్లో వచ్చేసినాయి అన్ని, వీడియో కాల్లో మాట్లాడుతారు ఇప్పుడు మ్యాక్సిమం. ఎందుకంటే పిల్లల లైఫ్ గురించి మనం ఏదైనా అది చేయవలసి వస్తుంది, ఎక్కడికైనా పంపించాలనే. ఇప్పుడు ఒక ఆమె చిన్న ఆమె అయితే ఆస్ట్రేలియానే ఉంటుంది, మొన్ననే వచ్చారు. అల్లుడు ఇప్పుడు అక్కడనే జాబ్ చేస్తారు. ఏం చదువుకున్నారు ప్రణయ్ మీరు? సెయింట్ మేరీస్ యూస్ఫుల్ కూడా గ్రాడ్యుయేట్ అయిపోయింది, బీకామ్. ఓకే, ఏంటి మీ అంబిషన్ ఏంటి? అంటే పొలిటికల్ లీడర్స్తో ఎక్కువ నేను ర్యాలీస్తో మీరు పార్టిసిపేట్ చేయడం చూశాను కాబట్టి అనుకున్నాను ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎమ్మెల్యే అని చెప్పలేను, పొలిటికల్ అయితే ఉండాలని ఉంది. పొలిటికల్ ఉండకుంటే ఏదైనా చేయాల్సిందే. అలా మీ అంబిషన్ ఒక పొలిటికల్ లీడర్ అవ్వాలని, మీరు కెరీర్లో చాలా కష్టాలు పడ్డారని విన్నాను నేను. బట్ అనివార్య కారణాల వల్ల మీరు అవ్వలేకపోయారు. బట్ అది మీ కొడుకులో చూసుకుందాం అనుకున్నారా? అంటే అనుకుంటాము, ఎవరైనా పొలిటికల్ పోయేటప్పుడు జాగ్రత్త చేస్తే ఏదైనా సక్సెస్ అవుతాము. ఫస్ట్ చిన్న మెట్టుకు ఒక్కొక్క మెట్టుకు ఎక్కుంటా పోతేనే ఒక 10 సంవత్సరాలు సక్సెస్ ఉంటుంది. మనం రాగానే చేయలేము పొలిటికల్గా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నేను 2001 నుంచి ఉన్నా. అప్పటి నుంచి ఉన్నా కానీ నేను దేనికి పోటీ చేయలేదు ఇప్పటివరకు. ఓకే, పార్టీలో ఉన్నాము. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. తెలంగాణ అయితే ఎప్పుడైతే వచ్చిందో నేను సైలెంట్ అయిపోయినాము. అప్పుడు చాలా అప్పుడు అరెస్టులు అవన్నీ జరిగినాయి. మండలి చైర్మన్ స్వామి గౌడ్ మా కాకనే అవుతున్నాను. అంటే అంత పొలిటికల్ లీడర్స్తో అటాచ్మెంట్ బాగానే ఉంటుంది అందరితోటి. పని ఉంటే నేను పొలిటికల్గానే మినిస్టర్ అంత పడిచేయాలి బాగా. ఏ పార్టీ అయినా సరే, బీజేపీ, గవర్నర్, మా పాప పెళ్లికి 50 మంది కార్పొరేటర్, గవర్నర్ అందరూ వచ్చినప్పుడు. సో ఇప్పుడంటే నాన్న ఈ స్థాయికి వచ్చారు కాబట్టి మీరు పుట్టే టైంకి అన్నీ ఇచ్చారు నాన్న మీకు. యాక్చువల్గా చెప్పాలంటే పుట్టడమే డైమండ్ స్పూన్ అని చెప్పుకోవచ్చు ఇంకా. బట్ నాన్న అలా కాదు కెరీర్. ఆయనే చెప్పారు, కేసులు, జైళ్ళు, లెక్క లేదు ఎట్లా నా జీవితం ఉందో అని చెప్పారు. బట్ ఒక ఊహ వచ్చిన స్టేజ్లో డెఫినెట్గా తెలుస్తుంది మన ఫాదర్ మన మదర్ పడే స్ట్రగుల్స్, మన గురించి, మన ఫ్యామిలీ గురించి. ఒక కష్టం నాన్నది, అబ్బా ఈ అమ్మాయి ఇలాంటి కష్టం అవసరమా నాన్నకి, నేను చూడలేకపోతున్నాను అనేది
ఆయన లైఫ్లో మీకు ఒకటి గుర్తుండిపోయిందంటే ఏమని చెప్తారు? కానీ అంత డెప్త్ ఏం రాలే, డాడీ ఆల్మోస్ట్ కవర్ చేసేస్తాడు. పెద్దగా అయినప్పుడు చిన్నప్పుడే కేసెస్. నేను చిన్నగా ఉన్నప్పుడు అయినాయి ఆ స్ట్రగుల్, అంతే నాకు అంత గుర్తులేదు. అప్పుడే చిన్నగా ఉన్నప్పుడే కేసెస్ అయినాయి ఇవన్నీ. అయినా దానివల్ల నేను మొత్తం బ్రేక్ అయ్యి ఎంత కోపంగా ఉండనో అంత సులువు అయిపోయి యూత్కు బి మెసేజ్ బాగా ఇస్తాను అప్పటి నుంచి. ఎవరు గొడవలు చేయొద్దు, మంచిగా ఉండాలి, మంచిగా చదువుకొని తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి, ఇవన్నీ గొడవలు చేస్తే నాలాగానే ఇట్లా కష్టాలు అవి తెలియదు, మీరు భరించలేరు అని చెప్తాను. ఎప్పుడు అనిపించింది బుద్ధుడిలాగా మారిపోదాం మనం అని? అప్పుడే కేసులు ఎంబడెంబడే అయినాయి బాగా విపరీతంగా. అప్పుడు అయినప్పుడు అప్పుడు 100 కేసులు ఉంటాయి మీ మీద? ఉన్నాయి, ఉద్యోగం కేసులు అవి సైడ్ మీద అయినాయి కొన్ని. అవి ఎన్ని రోజులు ఉంటారు జైల్లో మీరు? జైల్లో చాలాసార్లు పోయినాం. పరాయి పుట్టినప్పుడు జైల్లో ఉన్నారు ఎప్పుడన్నా? ఉన్నా ఒక్కసారి. అది ల్యాండ్ పేస్లో అయింది, స్థలాలు అవి కొన్ని కేసెస్ అయినాయి అప్పుడు. అట్లా అప్పుడు ఇక పిల్లల ముందర మనకు చెప్పుకోనికి రాదు ఇవన్నీ అంటే ఇసుంటి జరుగుతాయి. ఫస్ట్ జాగ్రత్త, ఏడ గొడవలు పంచాలు పోవద్దు, మనంతలో డిగ్నిఫై పిల్లలను టచ్ లేకుండా, ఈ ఫీల్డ్ టచ్ లేకుండా పెంచిన అందరినీ. బట్ పిల్లలు పుట్టిన తర్వాత జైల్లో ఉన్నాను అని చెప్పారు కాబట్టి అన్న, ఎప్పుడన్నా జైల్లో ఉన్నప్పుడు పిల్లలు గుర్తొచ్చినప్పుడు ఏమనిపించింది అసలు? లైఫ్ అంటే బాధ అనిపిస్తుంది. అందుకే కదా అంతా చేంజ్ అయిపోయావు ఒకటేసారి. మనకు జీవితం ఎట్లుంటా అంటే అది డిఫరెంట్ అయినది జీవితం. చాలా టెన్షన్ ఉంటుంది. అవి వద్దు, ఇవి మంచిగా హ్యాపీగా ఉండాలి, మనం ఎవరిని అది చేయొద్దు, మంచిగా సంతోషంగా ఉండాలన్నట్టు ఉద్దేశం ఉంటుంది పిల్లలకు. అది అందుకే 10 years బయట వేసిన. 10 years బయటనే చదువు. హాస్టలే 10 years. ఓకే. విజ్ఞాన్ గుంటూరు విజ్ఞానా? దేశ్ముఖి. దేశ్ముఖి. ఓకే ఓకే. రామోజీ ఫిలిం సిటీ జరుగుతుంది. అవునవునవునవును. అప్పుడు జీవితం గురించి బాగా తెలుసు ప్రణయ్కి అయితే, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అంటే చెప్పుకుంటూ వచ్చిన పిల్లలకు నేను. అంటే నాకు వల్లనే ఇవి పొరపాట్లు కొన్ని జరుగుతాయి. మీరు మంచిగా మీ మీద ఉన్న కోపంతో అట్లా కాకుండా దూరం పెంచి మంచిగా అది చేసిన. ముగ్గురు పాపలకైనా వాళ్ళకి మ్యారేజ్ చేసినప్పుడు మనం ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉండాలమ్మా అందరితో, ఇంటి ఫ్యామిలీ తోటి. మీ అత్త ఏమనన్నా ఎవరేమన్నా సైలెంట్ ఉండాలి, అసలు గొడవలు పెట్టుకోవద్దు, మంచిగా నీట్గా ముగ్గురికి అట్లా సంజాయించి మ్యారేజ్ చేసిన అందరికి. ఓకే. మంచిగా ఏమి అంటే ఎట్లా ఉండాలి జీవితంలో, హ్యాపీగా ఉండాలంటే ఎట్లా ఉండాలి, సంతోషంగా మంచిగా ఉండాలి. ఎవరు మాట అన్నవి మనం ఎదురు అనొద్దు. మనం ఎదురు అంటే అదే అవుతుంది, ఎవరైనా చూస్తే వేరేలాగా అయిపోతుంది. అట్లా ఎప్పుడు మాట్లాడొద్దు అని చెప్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.